హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా వెజిటబుల్స్తో ఊతప్పం లాగా ప్రిపేర్ చేయండి. అండ్ డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలకు కూడా హెల్దీ ఐటమ్ అనమాట. ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత ఇడ్లీ పిండిని మరీ పలచంగా కాకుండా కొంచెం మందంగా వేసేసి దాని మీద కొద్దిగా ఆయిల్ చల్లి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసిన తర్వాత కావాలంటే దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అనమాట, సన్నగా కట్ చేసి కావాలంటే వేసుకోవచ్చు, లేదా అవాయిడ్ చేయొచ్చండి. కొంచెం సాల్ట్, అంటే మనం పిండి కలిపేటప్పుడు వేసాము, కావాలంటే కొద్దిగా సాల్ట్, జీలకర్ర, నెయ్యి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 2 నిమిషాలు బాగా కాలిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చల్లుకుంటే మనకి ఉతప్పం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇట్లానే తినొచ్చండి, కాకపోతే నేను సెకండ్ సైడ్ కూడా కాల్చాను అనమాట. సూపర్ అండ్ ఎమ్మీ సింపుల్ టేస్టీ రెసిపీ.